సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఉత్సవం ఎలా ఉంది? దసరా నవరాత్రులు భాగంగా ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మేము లోకలేనండి, ఇక్కడ గొల్లపూడి. కాకపోతే మేము ముంబై, హైదరాబాద్ లాంటి మహానగరాలు చూసి ఎప్పుడు విజయవాడలో ఏదో ఒకటి కావాలి కావాలి అనుకున్నాం. దానికి తగ్గట్టుగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఆలోచించి దసరా అనేది చూస్తే మనకి కలకత్తాలో మహంకాళి అని, హైదరాబాద్లో ఫేమస్ అనుకోవడమే కానీ విజయవాడలో దసరా అనేసరికి పెద్దగా ఏమి ఉండేది కాదు. అయితే ఈ సంవత్సరం ఆ లోటుని ఆయన తీర్చడంలో చాలా వరకు సఫలీకృతులు అయ్యారండి. అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ గొల్లపూడిలో కూడా ఒక ఉత్సవం ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఈ రోజు సెట్స్ అన్ని చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే కేదార్నాథ్, బదర్నాథ్, నాసిక్ లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు మనం వెళ్ళినటువంటి ఫీలింగ్ కలిగింది మాకు. చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం. సార్ ఈ ఉత్సవం మీరు ఫస్ట్ టైం పాల్గొంటున్నారా? ఈ ఉత్సవం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవంలో మీకు నచ్చినవి ఏంటి? ఉత్సవం ఉత్సాహంగా ఉంది. ఫస్ట్ టైం పాల్గొన్నాం. చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఉన్నాయి. దసరా నవరాత్రులకి శోభాయమానంగా ఉంది. ఇది ఆకర్షణగా కూడా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. అటు భక్తితో అమ్మవారి దర్శనంతో పాటు ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కలివిడిగా తిరిగి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ప్రభుత్వం వారికి ఈ సందర్భం మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఇది ఒక ఆకర్షితులై ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయాలి, దుర్గమ్మని దర్శించుకొని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేసేసి విజయవాడ మైసూర్ కంటే ఎక్కువ పాపులర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మంచి అభిప్రాయమే. ఎందుకంటే దుర్గ గుడికి కూడా ఒక విశిష్టత ఉంది కాబట్టి సాదాసీదా కాకుండా ప్రజల్ని కూడా ఇందులో అందరినీ కూడా భాగస్వాముల్ని చేయటం కానీ, ఈ ఉత్సవం నిర్వహించడం కానీ చాలా గొప్పగా గ్రాండ్గా కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్తో మీ ఫ్యామిలీతో వచ్చారు. ఫైనల్లీ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇట్లా ఉంటుందని ఊహించలేదు. ఓకే, మించి ఉంది, ఉత్సాహంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. సార్ ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవం ఎలా ఉంది? ఈ ఉత్సవం నెక్స్ట్ కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారా? ఈ ఉత్సవం మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఇదండి బేసికల్గా చెప్పాలంటే మన ఎవ్రీ ఇయర్ సంక్రాంతి జరుపుకుంటాం కదా, ఇది ఒక మినీ సంక్రాంతిలా ఉంది. చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ అనమాట. ఇవన్నీ చాలా నాకు బేసికల్ ఏంటంటే చాలా బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తీసుకున్న ఈ యాక్షన్ చాలా బాగుంది, చాలా మోస్ట్ బి సక్సెస్. చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ జరగాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫైనల్లీ? చాలా బాగా అండి, చాలా బాగా. చిన్నపిల్లలతో కావాల్సిన ఈవెంట్స్ సహా అన్ని జరిగినాయి. పక్కన ఎడ్యుకేషన్ ఉంది, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సో బ్యూటిఫుల్. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఎలా అనిపిస్తుందండి ఈ ఉత్సవంలో భాగంగా? మీకు ఈ ఉత్సవంలో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో కానీ మీ పిల్లలతో కానీ? మేము చాలా హ్యాపీగా అనిపించింది. మాది యాక్చువల్గా హైదరాబాద్. ఉత్సవం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. 2-3 డేస్ అవుతుంది. ఈ ఉత్సవం గురించే చాలా 2-3 డేస్ నుంచి వెయిట్ చేసాము. ఈ రోజు అవకాశం దొరికింది. చాలా హ్యాపీగా ఉంది. ఉత్సవం కూడా బాగా జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఫ్యామిలీతో వచ్చి ఎలా ఎంజాయ్ చేశారు ఫైనల్లీ? ఫ్యామిలీతో వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతా మంచిగా ఉంది. కానీ ఏంటంటే మనకి కొన్ని సౌకర్యాలు అసౌకర్యంగా అనిపించింది. ఎనీవే వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హాయ్ బ్రదర్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నందిగాం అండి, పక్కనే 50 కిలోమీటర్స్. ఓకే, ఈ దసరా ఉత్సవాల్లో ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గ్రాండ్గా చేశారంటే చాలా బాగుంది. వాళ్ళు చేసిన కార్యక్రమాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా బాగున్నాయి. విజయవాడ గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలాగా చాలా బాగా చేశారండి. ముఖ్యంగా ప్రోగ్రామ్కి కర్మక్రియ అయినటువంటి మన ఎంపీ గారు, మిగతా వాళ్ళందరూ కలిసి చాలా బాగా చేశారండి. ఈ ఉత్సవానికి సంబంధించి మేము అనుకోవడం విజయవాడ పేరు మారుమోగిపోద్ది దేశం మొత్తం. ఓకే, ఫైనల్లీ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ మీకు నచ్చింది ఏంటి? చాలా బాగుందండి. ఒక్కటే అని చెప్పడానికి లేదు. ప్రతిదీ మనం అమ్మవారి దర్శనం అయిన దగ్గర నుంచి ప్రతిదీ మన ఘాటుకి వెళ్ళడం కానీ, ఇక్కడ ఉత్సవంలో మన సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఫుడ్ స్టాల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి కూడా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉందండి. చాలా బాగుంది. ఫైనల్లీ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా అవుట్ ఆఫ్ ఎంజాయ్ అండి. అసలు చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తాను. ఉత్సవంలో మీకు నచ్చింది? చాలా బాగుంది. కాకపోతే నాకు నేను ఇక్కడ కాదు, ఏ రోజు వచ్చాను. జనాలు చాలా ఎక్కువగా వచ్చింది. చాలా బాగుంది. ఇక్కడ మీకు దేవత విగ్రహాలు కానీ లేకపోతే ఇక్కడ లైవ్ మ్యూజిక్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది, బాగుంది. హాయ్ బ్రదర్. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? ఆగిరిపల్లి నుంచి వచ్చాం బ్రో. ఈ ఉత్సవం ఎలా అనిపించింది? ఈ ఉత్సవంలో ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగుంది బ్రో, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవంలో మీకు నచ్చినవి ఏంటి?
డ్రోన్ షో బాగుంది బ్రో. తర్వాత ఈ క్లాసికల్ ఇవి బాగున్నాయి, ఈ మ్యూజిక్స్ ఇవి మొత్తం సెట్టింగ్ మొత్తం బాగుంది, చాలా బాగుంది. ఓకే, మీరు full happy? ఈ ఉత్సవంలో మీకు ప్రధానంగా మీకు నచ్చినవి ఏంటి? ఇక్కడ ఎలా ఎంజాయ్ చేశారు మీరు ఫ్యామిలీతో? ఫ్యామిలీలో అదే ఫ్రెండ్స్తో వచ్చాము. ఈ డ్రోన్ షో బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఈ ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఈ ఉత్సవంలో ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేశారు? ఈ ఉత్సవం పెట్టడం మీకు ఆ, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంవత్సరం అయితే చాలా ఎక్సైట్ గా ఉంది. అయితే చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి సంవత్సరం ఏమో నేను ఇంత హంగామా చూడలేదు. సో ఈ సంవత్సరం అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు అది చీరాల, యాక్చువల్లీ మా వైఫ్ ఇక్కడ, అయితే నేను ఇక్కడికి వచ్చాను సార్. మీకు ఫైనల్లీ ఇక్కడ ఎంజాయ్మెంట్ ఎలా ఉంది మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో? అయితే మా ఫ్యామిలీని తీసుకొని వచ్చే చాలా ఎక్సైట్ అయ్యారు. సూపర్ గా ఉందని అందరు చెప్పారు. ఎలా ఉంది ఈ ఉత్సవం? ఉత్సవం అయితే చాలా బాగుంది. యాక్చువల్ గా మనకు బయట ఎక్కడికన్నా సరే మూవీస్ కానీ ఎక్కడికన్నా వెళ్తాము. యాక్చువల్ గా ఈ దసరా అంటేనే మనకు చాలా మూవీస్ వస్తాయి. ప్లస్ ఏంటంటే పార్క్స్ కానీ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎగ్జిబిషన్స్ ఇలా కండక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈసారి విజయవాడ ఉత్సవంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ క్రియేటివిటీ పరంగా మనకి ఇక్కడ పేపర్ క్రాఫ్ట్స్ తోటి కానీ ఇంకా వాళ్ళకి నచ్చిన విధంగా కూడా వాళ్ళ యొక్క ఓన్ స్కిల్స్ ని బయటికి తీశారు. ఇలాగే మన గవర్నమెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాంటివి తీసినందుకు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బై ద డే బై డే, బై ద ఇయర్ బై ఇయర్ ఇలాంటి చాలా ఇంకా గవర్నమెంట్ మన అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకైతే చాలా నచ్చింది. నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవంలో మీకు ఏమేమి నచ్చినాయి? ఈ ఉత్సవంలో ఫస్ట్ టైం రావడం? అవునండి, ఫస్ట్ టైం రావడం అండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి బాగానే చేశారు. ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్స్ అవి కూడా బాగానే చేశారు. ట్రాఫిక్ అది కూడా క్లియర్ చేసి బాగానే చేశారండి. అది ఇప్పుడు మీకు ఇక్కడ నచ్చింది ఏంటి బ్రదర్? ఇక్కడ నచ్చిందంటే అక్కడ సాంస్కృతిక ఐటమ్స్ పెట్టారు కదండి, అవి ఒకటి, ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఒకటి, కొన్ని ఆర్నమెంట్స్ ఐటమ్స్ పెట్టారు, జ్యువెలరీ సంబంధించినవి కానీ లేడీస్ సంబంధించినవి కానీ పెట్టారు. కాకపోతే జెంట్స్ సంబంధించి కొంచెం తక్కువ పెట్టారు, అదొక్కటే కొంచెం మైనస్. మీకు ఫుడ్ స్టాల్స్ కానీ ఇక్కడ జాయింట్ వీల్స్ కానీ అవి ఎలా అనిపిస్తున్నాయి? ఫుడ్ స్టాల్స్ అన్ని చూసామండి, ఇంకా జాయింట్ వీల్కి వెళ్ళలేదు. ఇంకా పిల్లలు చూడాలన్నా అటు వెళ్తున్నా ఉంది. ప్రజెంట్ ఇప్పుడైతే కనుక బాగానే ఉంది మాకైతే. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడండి విజయవాడ కృష్ణలంక. ఈ దసరా ఉత్సవాలు భాగంగా ఉత్సవం ఎలా అనిపిస్తుంది? ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగా జరుగుతున్నాయి, ఎప్పుడూ లేనంత ఇదిగా బాగా జరుగుతున్నాయి. మేము ఇప్పుడు ప్రతిరోజు డైలీ వస్తున్నాం. గొల్లపూడి 1-2 రోజులు వెళ్ళాం. ఇప్పుడు ఇంకో గొల్లపూడి 40 days ఎక్స్టెన్షన్ ఉంటుంది అనేది చాలా ఆనందకరంగా ఉంది. అయిపోతాయని అనుకొని చాలా ఇదిగా ఉన్నాం. అలాంటిది చాలా బాగున్నాయి, బాగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వస్తున్నాం మేము. ఫైనల్లీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఇంకా బాగా జరగాలని మాత్రం కోరుకుంటున్నాం అండి. అది మాత్రం బాగా గట్టిగా భావిస్తాం. వచ్చారు, ఎలా అనిపించింది? విజయవాడ అండి, నేను రైల్వే ఎంప్లాయ్. చాలా ఆనందపడుతున్నాను. ఈ సంవత్సరం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో మాకు ఈ ఉత్సాహాలు చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేయాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు 3 సార్లు వచ్చాను. రోజు కూడా ఈ ప్రోగ్రాలు చూసి ఆనందపడుతున్నాను అండి.